ఏకే సైబర్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. 500 కోట్లకు పైగా హైబాక్స్ యాప్ స్కామ్ పై సైబర్ క్రైమ్ విచారణ. ఫేక్ యాడ్ పై క్లిక్ చేసి 1,16,00,000 రూపాయలు పోగొట్టుకున్న బాధితుడు. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్, బ్యాంక్ అధికారి భాగోతం వెలుగులోకి. ట్రేడింగ్ లో నష్టపోయి కుమారుడి బలవన్మరణం, తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైబర్ సిటిజన్ యాప్ను ప్రచారం చేస్తున్న విజయవాడ పోలీసులు. పశ్చిమ ఆఫ్రికాలో సైబర్ నేరగాళ్లకు వ్యతిరేకంగా గ్లోబల్ ఆపరేషన్. విధ్వంసం సృష్టించిన సైబర్ నేరగాళ్లు, 200 కోట్ల రూపాయల నష్టం. హైబాక్స్ యాప్తో కూడిన 500 కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపించినందుకు ఫోన్పే మరియు ఎస్బస్ ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ విచారణలో ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడిన యాప్ అసాధారణంగా అధిక రాబడి అంటూ 30,000 మంది వ్యక్తులను మోసం చేసింది అని, అనేక మంది ప్రభావశీలులు మరియు 20 ఇతర సంస్థలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ముంబైలోని వయాస్కి చెందిన ఐటీ ప్రొఫెషనల్ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నాడు. ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రకటనను చూడగా ఆ యాడ్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని ఉంది. దీంతో బాధితుడు ఆ లింక్పై క్లిక్ చేసి సుమారు 125 మంది సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూపులోకి యాడ్ అయ్యాడు. అందులో చాలా మంది స్టాక్ మార్కెట్లో గణనీయమైన లాభాలను ఆర్జించామని పేర్కొన్నారు. అయితే తాను కూడా అలాంటి రాబడిని పొందాలనే ఆశతో గ్రూప్లోని ఎక్స్పర్ట్ సూచనల ప్రకారం ఖాతాలలోకి 1,16,00,000 రూపాయలను బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఎర్రర్స్ కనిపించడంతో దానిని సాల్వ్ చేసేందుకు స్కామర్లు అదనంగా మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు స్కామ్కి గురైనట్టు గ్రహించి మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లో సిసిఎస్లో నమోదైన కేసుల్లో ఓ బ్యాంక్ అధికారి ఏకంగా 1,40,00,000 రూపాయలు ఖాతాదారుల ఖాతా నుంచి తీసి ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ పేకాట ఆడి పోగొట్టినట్లుగా సమాచారం. బ్యాంక్ ఆడిట్ సమయంలో అతడి విభాగానికి చెందిన లెక్కల్లో తేడా రావడంతో 1,40,00,000 వ్యవహారం బయటపడగా ఉన్నతాధికారులు నిలదీసి అడగడంతో 1,20,00,000 రూపాయలు చెల్లించాడు. వీటి గురించి చర్చిస్తున్న సమయంలో మరో విభాగానికి చెందిన లెక్కల్లో 1,20,00,000 రూపాయలు తేడా వచ్చింది. అందుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే అధికారి మరో క్లర్క్తో కలిసి గోల్మాల్కు పాల్పడినట్లుగా తేలింది. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైట్నగర్లోని సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్న తాటికొండ లూర్దమ్మ, శ్రీనివాస్ రెడ్డి దంపతుల కుమారుడు అఖిల్ రెడ్డి. అఖిల్ 2 ఏళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ సుమారు 20 లక్షల రూపాయల వరకు నష్టపోయారు. దీంతో మనోవేదన తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడు. కొడుకు బలవన్మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ సిటిజన్ యాప్ను ప్రచారం చేస్తున్నారు. సైబర్ క్రైమ్ నివారణపై వీడియోలను కలిగి ఉన్న ఈ యాప్ను ఈవెంట్ సమయంలో 2 లక్షల డౌన్లోడ్లను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 2024 నాటికి ఈ యాప్ 1 లక్ష డౌన్లోడ్లను కలిగి ఉంది.
కోటడి, ఐఓఈర్ మరియు నైజీరియాలో కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ క్రైమ్పై అంతర్జాతీయ అణచివేతలో 8 మంది నేరగాళ్లపై అరెస్టులు జరిగాయి. ఈ ఇంటర్పోల్ యొక్క ఆపరేషన్ 2.0 పెద్ద స్థాయి ఫిషింగ్ స్కామ్ను ఫెయిల్ అయ్యేలా చేసింది. అంతర్జాతీయంగా జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ నేరాలకు పాల్పడే వారిని అరెస్టు చేయడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. మరియు 20 ఇతర సంస్థలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. లక్నోలో 9 నెలల్లో 6,000కు పైగా సైబర్ మోసం కేసుల్లో దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం. లక్నోలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల కేసులు. జనవరి మరియు సెప్టెంబర్ 2024 మధ్య 6,532 కేసుల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు. ప్రదీప్ సన్నా మరియు 30 ఏళ్ల మహిళ వంటి బాధితులు సైబర్ నేరగాళ్లు చట్టబద్ధమైన అధికారులుగా వ్యవహరించడం వల్ల తాము కూడబెట్టుకున్న మొత్తం సొమ్మును కోల్పోయినట్టు సమాచారం. AK Cyber News 24/7 cyber crime news channel.